ఉదయం 8 గంటలు. మధ్యాహ్నం 1:30 రాత్రి 8:45. అరే రాజా, ఇంకా సురేష్ గారు అర్జున్ రెడ్డి గారు బాగా తిరుగుతున్నాడు కదా ప్రచారంకు. మరి మనం గెలుస్తాం అసలు? అయ్యో నాయనన్నా, ఒక్క పురుగులేరే ఇంకా నీకో చెప్పిర్రే మందుందరని. ఒక్క పురుగులేరే నవ్వుతుర్రు అందరూ. నాయనన్నా, నీ గెలుపు పక్కనే, నువ్వు టెన్షన్ పడకే. అవురా, నాకు కూడా అనిపిస్తున్నారా నేనే గెలుతా అని. అరే మీ సపోర్ట్ మాత్రం నాకే ఉండాలా, వేరే వాళ్ళ సైడ్ ఇది కూడా బందే, సరేనా? నవీనన్నా, నీ కళ్ళకు మేము చిల్లర వాళ్ళకి కొడుతున్నామా? ఒక్కసారి మాట ఇస్తే పానం మోయేదాకా మాట మీద నిలబడతామే. అసలు క్యారెక్టరే మా ముగ్గురిది. నువ్వు మా మీద అనుమానం పెట్టుకుంటున్నావు. నీకు కాకుండా ఇంకోళ్ళకి సపోర్ట్ చేస్తామే. నమస్తే నర్సక్క, అంత మంచిదేనాయే? అంత మంచి గాని ఏం రా లింగా, పొద్దుల మా ఇంటికి వచ్చినవేంద్రా? ఏం పనిరా? ఇగో నీకు తెలియదు ఏమున్నాయి నర్సక్క, నేను సర్పంచ్ పోటీ ఎత్తునే, కొంచెం నీ సపోర్ట్ కావాలి నాకు. అమ్మమ్మ, ఓ అమ్మమ్మ, అయింది రా. ఓన్లే నర్సక్క, మనముడాయే? ఆవో లింగన్న పోడు ముడిగడకు పిలుస్తున్నాడు. నీకెందుకే అంత కష్టం నర్సక్క, నేను ఉన్నగానే నేను పోయి అడుగుతావు. ఏమరా తమ్ముళ్ళు, అంత మంచిదేనారా? ఏందన్నా రోడ్ మీద అనవడ్డ మాట్లాడకపోతుండే, ఇప్పుడు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావేంది? అరే తమ్మ, గట్లెందుకు అనుకుంటారా? నేను కొంచెం బిజీ ఉంటా కదరా, అట్లా అనుకోకుర్రా. మీరు ఓళ్ళరా నా తమ్ముళ్ళురా? సరేనే అన్న, మరి ఏంది మ్యాటర్ ఏంది? ఏం లేదా తమ్ముళ్ళు, నేను సర్పంచ్ గా పోటీ ఎత్తున్నారా, మీ సపోర్ట్ కావాలరా, మీరు నా దగ్గర ఉండి గెలిపియాలరా, సరేనా? ఏందన్నా నువ్వు సర్పంచ్ కి పోటీ ఎత్తున్నావా? నీ అవ్వ, నువ్వు పోయి నామినేషన్ అయిపోయే, ప్రచారం మొత్తం మేము చూసుకుంటాం. కలి తగ్గేలా కలి బొరారుండాలా. అబ్బా మీరా నా తమ్ముళ్ళు అంటే ఒకటే మాటకు నా ఎంబడి ఉంటున్నారా మీరు? ఎన్ని కొట్టాలరా బీర్లకు? ఏ అద్దే అన్న, ఏమద్దే? అరే తమ్ముళ్ళు అట్లుండరా, నువ్వు వయసుకు స్కానర్ పంపు, నేను పేమెంట్ చేసి తప్పు, నువ్వు టెన్షన్ తీసుకోకురా. ఈ పైసలతో తాగాలా, వేరేకి సపోర్ట్ చేయాలరా. ఈడు మాత్రం అస్సలు గెలద్దురా, ఏమంటున్నా? ఓ నర్సక్క, నీ కాలు మొక్త దండం పెడతా గానీ ఈసారి కూడా ఓటు నాకేసి సర్పంచ్ గెలిపిర్రే, లేకుంటే ఈ మందు డబ్బా తాగేసిపోతేనే నర్సక్క. ఏ మొగం పెట్టుకొని వచ్చినవరా మా ఆడకట్టుకు? 5 ఏళ్ల నుంచి నీకు కళ్ళకి కనిపించలే మారమేము. ఎలక్షన్లు వస్తున్నాయనగానే ఓ ఊరికొచ్చిన ఓటేయమని చెప్పేందుకు. నర్సక్క, నీ కాలు మొక్త నీకు దండం పెడతాను, కొంచెం అట్లా అనకే నువ్వు. ఈ 5 ఏళ్లలో ఏం లేదే, ఒక 5 ఎకరాల పొలం కొనుక్కున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, నా బిడ్డకు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చి లగ్గం చేసిందే. ఇప్పుడు నాకు ఏం పనులు లేవే. ఇక ఇప్పుడు నన్ను గెలిపించినావు అనుకో సర్పంచ్ గా, ఇక మీకు పని అందుకే వస్తానే, ఇంటికి వస్తా, సరేనా? నీ ఏసి నీ గెలిపిస్తే ఇంకా 10 ఎకరాలు జమేసుకొని ఊరినంతా అమ్మేయరా సప్పుడాక. ఇక్కడ మోర్లు ఊడిపోరా మోర్లు. మా ఆడకట్టుకు ఏదన్నా మోర్లు తీపిచ్చినవారా? ఆ గ్రామ పంచాయతీ వచ్చి ఒర్రి చచ్చిపోయినా కానీ ఒక్కసారి నచ్చి మోర్లు తీయలేరు 5 ఏళ్లల్లా. నా మూడు తీసిండ్రా మోర్లు. ఇది ఇలా ఓటయ్యా నుడికొచ్చిన ఇంటికి. ప్లీజ్ నర్సక్క, పాత జోలు తీయకే, ఇక పోయింది. ఇప్పుడైతే ఖచ్చితంగా మీకు అన్ని పనులు చేస్తానే, సరేనా? ఇదికెంచి పోతావా లేకుంటే చెప్పు చీపిరి పట్టి తరిమి కొట్టమంటావరా? ఊరిని అవ్వ గోచముట్ట కొట్టేట్టున్నారు కానీ పరాలు కావాలి ఇడికెంచి. దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు, మామ దొంగలున్నారు.